ఈరోజు భారతదేశం అంతా కూడా ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీల గురించి సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేస్తే, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు బీజేపీ వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. మేము అడుగుతున్నది ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషన్లో జరిగిన కుంభకోణం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ సమాధానాలు ఇవ్వాలి. అలా కాకుండా బీజేపీ వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఇంతవరకు అంటే ఆంగ్లేయులు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించబడిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగిందంటే ఇదే జరిగింది. అది కూడా బీజేపీ హయాంలోనే జరిగింది. బీజేపీ వాళ్ళు ఈరోజు సమాధానం చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాం, అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీకు సిగ్గు సరముందా అని అడుగుతున్నాం. సిగ్గు లజ్జ ఉన్నాయని అడుగుతున్నాం. ముక్కు మొహం తెలియని మీకు కాంగ్రెస్ పార్టీ ఆదరించి అన్నం పెట్టి మీ కుటుంబాన్ని సేద తీర్చి దగ్గరికి తీసుకొని ఏ రోజు కూడా మినిస్టర్ పదవిని కూడా అనుభవించని మీకు నమ్మకంతో ఆ రోజు ముఖ్యమంత్రి పదవిని అంటగట్టారు. అంటే ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రోటోకాల్ కావచ్చు, మీకు చనిపోయేంత వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక పేరును ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ వంశం మొత్తం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి బంధువులం అని చెప్పుకునేంత కీర్తి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఈరోజు తప్పుపడుతున్నారంటే అసలు మీకు కొంచెం కూడా సిగ్గు లజ్జ ఉన్నాయని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కుంభకోణంతో మునిగిపోయింది. తన తప్పిదాలను ఏ విధంగా మేము కప్పిపుచ్చుకోవాలి, ఏ విధంగా మేము కవర్ చేసుకోవాలని చెప్పేసి నానా తంటాలు పడుతూ మన వెబ్సైట్ను కొద్ది రోజులుగా మూసివేసింది. మేము సాక్ష్యాధారాలతో సహా దాదాపు రాహుల్ గాంధీ గారు ప్రపంచం ముందర 70 నిమిషాల పాటు ఆయన ఏకధాటిగా వివరాలతో సహా అందించారు. మీరు దాన్ని కూడా అఫిడవిట్ ఇవ్వండి అని అడుగుతారు. మీరు దొంగతనాన్ని దొంగ సాక్ష్యాలను మొత్తం తీసుకొచ్చి మీకు అప్పచెప్తే పోలీస్ స్టేషన్లో పోలీసు వారు మీరు అఫిడవిట్ ఇవ్వు అని చెప్పి తీసుకొచ్చిన ప్రజల్ని అడిగినట్టుంది ఇది ఎలక్షన్ కమిషన్ చర్య. అందుకే మొన్న ఈరోజు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేస్తోంది. ఎలక్షన్ కమిషన్కు వెబ్సైట్లో పెట్టండి అని చెప్పి ఆదేశించింది. మేము ముఖ్యంగా చెప్తున్నాం, దీనిలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కమిషన్ను వెనుకేసుకొస్తుందో దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే గతంలో కూడా మహారాష్ట్రలో, హర్యానాలో కూడా ఓట్లలో పూర్తి స్థాయిలో కుంభకోణం జరిగిందని చెప్పినా కూడా బీజేపీ కాదు అని చెప్పి తోసిపుచ్చింది. కానీ మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈరోజు బీహార్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి తొందరలో. అక్కడ దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించారు ఎలక్షన్ కమిషన్. ఎవరైతే ఎలక్షన్లో మనకు ఓట్లు పడవు అని చెప్పి బీజేపీ నిర్ధారించుకుందో ఆ బీజేపీ ప్రజల ఓట్లను తొలగించింది. ప్రజాస్వామ్యము పౌరులకు ఇచ్చిన అత్యున్నతమైనటువంటి అధికారాన్ని ఏదైతే ఉందో దాన్ని తొలగించింది అన్యాయంగా, అక్రమంగా ఎలక్షన్ కమిషన్. దానిని ప్రశ్నించడానికి ఈరోజు 17వ తేదీన బీహార్లో నుంచి రాహుల్ గాంధీ గారు యాత్ర మొదలుపెట్టారు. ఆ యాత్ర పేరు ఓట్ చోరీ కో బచావో, ఓట్ చోరీ సే బచావో. అంటే దాదాపు 16 రోజులు 20 జిల్లాలను 1300 కిలోమీటర్లు బీహార్లో ఈరోజు పాదయాత్రను మొదలుపెట్టారు. యాత్ర లక్ష్యం 16 రోజులు 20 జిల్లాలు 1300 కిలోమీటర్లు బీహార్ మొత్తం తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ బీహార్లో జరిగిన ఈ 65 లక్షల ఓట్ల చోరీ ఏదైతే ఉందో దానిని ప్రజలకు హక్కును అందించేదానికి
వారి హక్కుల్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఈరోజు యాత్రను మొదలుపెట్టారు. మేము చెప్తున్నాం, అధికారంలో రావడానికి న్యాయంగా పోరాడాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి, ప్రజల ద్వారా ఓట్లు వేయించుకోవాలి. అంతేగాని ఈ విధంగా మోసకారితనంగా మోసపుచ్చుతూ ఈవీఎంలతో కుంభకోణాలు చేస్తూ ఈసీని మీరు ఏదైతే ఎలక్షన్ కమిషన్ లోబర్చుకుంటూ ఈ విధంగా ఓట్లలో అధికారానికి రావడానికి ఆ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా చోటు లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అనే నినాదం దేశం మొత్తం మారుమ్రోగుతూ ఉంది. ఓట్ చోర్ గద్దీ ఛోడ్, ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అనే నినాదం తొందరలోనే భారతదేశం అంతా కూడా మారుమ్రోగుతుందని చెప్పి బీజేపీ వెంటనే గద్దె దిగిపోవాల్సిన అవసరం ఖచ్చితంగా తనకు తానుగా రాజీనామా చేసి పక్కకు తప్పుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ.